40 రోజులు 2 కోట్ల కొత్త ఖాతాలు 3 లక్షల కోట్ల డిపాజిట్లు అంతా అనుమానాస్పదమే మొత్తం నల్లధనమే ఇప్పుడు సర్కార్ కన్ను ఈ ఖాతాల మీదే అసలు ఈ ఖాతాలేంటి దీని వెనుక గుట్టేంటి కూపి లాగే పనిలో పడింది ఈ ఖాతాల అసలు స్వరూపాన్ని బయటపెట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ రంగంలోకి దిగింది నవంబర్ 8న 500,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది మరుసటి రోజు నుండే దేశం మొత్తం బ్యాంకుల ముందు క్యూ కట్టింది పాత నోట్లను మార్చుకునే పనిలో పడింది ఎక్కడికక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్ని రంగాలపైన నోట్ల రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపింది దాదాపుగా చలామణిలో ఉన్న నోట్లన్నీ వెనక్కొచ్చేశాయి అయితే అనుమానాస్పద లావాదేవీలు అనేకం జరిగినట్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నివేదికలు తెలియజేస్తున్నాయి జన్ధన్ పథకాన్ని ప్రవేశపెట్టిన 2 ఏళ్ల తర్వాత బ్యాంకుల్లో 20 కోట్ల జన్ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి అయితే నోట్ల రద్దు తర్వాత అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో ఏకంగా 2 కోట్ల కొత్త ఖాతాలు ప్రారంభం కావటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది ఈ ఖాతాలలో మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లుగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక ఇచ్చింది ఈ ఖాతాలలో 50,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో డిపాజిట్ కాగా మిగతావి చెక్కులు డ్రాఫ్ట్ల రూపేణా డిపాజిట్ అయ్యాయి నోట్ల మార్పిళ్లపై లోతుగా అధ్యయనం చేసిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది ఆధారాలతో సహా నిజాలను బయటపెట్టింది నోట్లను మార్చుకునే అంశంలో కేంద్రం పలు నిబంధనలు ఆంక్షలు పెట్టడంతో బ్లాక్ మనీ మార్చుకోవటం కొందరికి ఇబ్బందిగా మారింది అన్ని లావాదేవీలపై కన్నేసింది భారీ మొత్తాలలో జమవుతున్న డిపాజిట్లపై కూపిలాగటం మొదలెట్టింది బ్యాంకింగ్ వ్యవస్థలో అనుమానాస్పద లావాదేవీలను పసిగట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది ట్యాక్సులకు సంబంధించి ఈ రిటర్న్ దాఖలు చేసే ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఇలా ఉంటే నోట్ల రద్దు తర్వాత ప్రత్యక్ష పరోక్ష పన్నులు గణనీయంగా పెరిగాయన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్ష పన్నులు గత ఏడాదితో పోల్చుకుంటే 25% పెరిగాయని ప్రత్యక్ష పన్నులు 12.1% పెరిగాయని తెలిపారు వీటితో పాటు సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు గణనీయంగా పెరిగాయన్నారు డైరెక్ట్ ట్యాక్స్ దిస్ ఇయర్ ఓవర్ లాస్ట్ ఇయర్ the increase is 12.01%. And this is all the direct taxes, the corporation tax, the personal income tax, etc. all taken together. 500,000 రూపాయల రద్దును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ఆందోళన చేపట్టారు కంచాలను మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు నోట్ల రద్దు వలన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలేందని విమర్శించారు ఇప్పటికీ నోట్ల కష్టాలు తీరలేదన్నారు నేతలు ప్రధాని ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు బ్యారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్లడంతో ఆందోళనకారులను అరెస్టు చేశారు రాజస్థాన్లోనూ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు సచిన్ పైలట్ ఆధ్వర్యంలో నాయకులు రోడ్డుపై బైఠాయించారు రాయ్పూర్లో కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు భారీ ర్యాలీ తీశారు మోదీ నిర్ణయం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురయ్యారని మండిపడ్డారు